హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ముచ్చట్లు. ఈరోజు అయితే మేము పెద్దగట్టు జాతరకి వెళ్తున్నామండి. తిరునాళ్ళు అంటే లింగమంతుల స్వామి అంటారు, అక్కడ స్వామిని పూజిస్తారు దుర్రాజుపల్లి సూర్యాపేట దగ్గర. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే మా ఇంట్లో మొదలైపోయాయండి. దాని ఫస్ట్ వచ్చేసరికి మార్నింగ్ నుంచి దేవుడికి ఉపవాసం ఉండి మనం దేవుడు పూజ చేసుకొని గంపని మనము వీరగంధం తయారు చేయాలండి. ఈ వీరగంధాన్ని మనం ముందు రోజుగా బియ్యం నానబెట్టేసి మనం రుబ్బుకున్నట్లయితే మనకి దాంట్లో కొంచెం పసుపు కలిపినట్లయితే గంధం తయారవుతుంది. ఆ గంధాన్ని మనం ఈ యొక్క బుట్టకి ఈ గంపకి మనము చేసుకోవాలి. గంపని ముందు రోజు తీసుకొచ్చి దానికి కొంచెం పేపరు, తర్వాత మెంతుల్ని నానపెట్టి మిక్సీ పట్టేసి ఆ మెంతుల్ని పేస్ట్ని మనం గంపకి ముందు రోజుగా పూసి దాన్ని ఒక రోజంతా ఎండలో పెట్టాల్సిండి. అప్పుడు మనకి చక్కగా మనము పూసేటటువంటి గంధం కానీ కుంకుమ కానీ చక్కగా నీట్గా ఉంటుంది. సో నేను అలా చేసేసాను, ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న దానికి నేను ఇప్పుడు దానికి కుంకుమ మొదట కుంకుమని కొంచెం వాటర్లో కలిపేసి కుంకుమ ఒక లైన్ రాసుకున్న తర్వాత వీరగంధం తయారు చేసుకున్నాం కదండి, ఆ వీరగంధాన్ని రెండో వరుసలో రాసుకోవడం జరుగుతుంది. నేను సరిగ్గా చేయట్లేదని చెప్పేసి ఇలా కాదు అని చెప్పి మళ్ళీ మా అమ్మ వచ్చి నాకు డైరెక్షన్స్ ఇదే ఫస్ట్ టైం అండి మేము ఈ యొక్క తిరునాళ్ళను జరుపుకోవడం. అందువల్ల ఏం చేయాలి ఎలా అనేది నాకు అంతగా తెలియదు. నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను, ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరైనా గ్రూప్లో పెట్టారేమో అని, యూట్యూబ్లో పెట్టారేమో అని, బట్ నాకు ఎక్కడ దొరకలేదు. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా గంపను అలంకరించుకున్నానండి. నెక్స్ట్ అదంతా అలికిన తర్వాత పూలతో అలంకరించుకొని దాంట్లో వచ్చేసరికి నిమ్మకాయలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, కడ్డీలు అన్నీ పెట్టేసుకొని గంపలో పెట్టేసుకొని మనం ఆ వీరగంధం మిగిలింది కూడా గంపలో పెట్టేసుకున్నాము. తర్వాత పూజ చేసుకున్నాము, పొంగల్ వండేసి దేవుడికి ప్రసాదం పెట్టి కార్యక్రమాలను అయితే చేయడం జరిగింది. ఫస్ట్ మొదటి తంతండి ఇది. ఇంకా తర్వాత సాయంత్రం అసలు కార్యక్రమం మొదలవుతుంది. అది కూడా మీకు నేను వీడియో అప్డేట్ చేస్తానండి.